ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. యాకోబు 3వ అధ్యాయము 8వ వచనము. ఒక గుర్రమునకు కళ్ళెము, ఇలాగు మనుషులకు నాలుక చిన్నదైనప్పటికీ అది ముఖ్యము. రెండింటికి చాలా పెద్దవి మరియు బలమైన వాటి మీద ప్రభావం కలదు. కళ్ళెమునకు అది గుర్రము, మన నాలుకకు మన యొక్క మాటలు. మన మాటలు వేరువేరు మార్గములలో పరిగెత్తవచ్చు. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దురదృష్టవత్తు మన మాటలను నియంత్రించడం చాలా కష్టమని బైబిల్ హెచ్చరిస్తుంది. ఎందుకంటే హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. అయితే కృతజ్ఞతగా ప్రతి విశ్వాసిలో నివసించే దేవుని ఆత్మ మనలను దీర్ఘశాంతము, మంచితనము అనియు ఆశానిగ్రహంతో దేవునిలో ఎదుగుటకు మనకు సహాయం చేస్తుంది. ప్రార్థన. ప్రియమైన దేవా, నేను ఇతరులను ప్రోత్సహించుటకు మరియు నిన్ను ఘనపరచుటకు నా హృదయంను మార్చుము. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.